హాయ్ అండి అందరికి. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్‌గా అరిటాకులో ఇడ్లీ చేస్తున్నాను. ఈ ఇడ్లీ కోసం మనం ఇడ్లీ రవ్వతో చేస్తాం కదా! ఇడ్లీ పిండి అలా కాకుండా పొట్టు మినపప్పు అలాగే స్టోర్ రైస్ యూజ్ చేసి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేశాననమాట. పొట్టు మినపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. స్టోర్ రైస్ ఏమో కొంచెం తక్కువ తీసుకోవాలనమాట. వీటిని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వీటిని మిక్సీకి పిండి పట్టుకోవాలనమాట. ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చాలా స్మూత్‌గా ఉండాలి. అలాగే మనము దోస పిండి ఉంటుంది కదా! అంతకంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత వీటిని నేను చూపించినట్టుగా అరిటాకుల్లో ఫిల్ చేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవడమే. ఇవి చాలా స్మూత్‌గా ఉంటాయి. నార్మల్ ఇడ్లీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్‌కి కూడా చాలా మంచిదనమాట ఇవి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ద వాచింగ్.